నమస్తే. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి చల్లారలేదు ఇంకా. ఆ మధ్యలో 'దండోరా' సినిమాకు సంబంధించి ఆ స్టేజ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిండు కదా! ఆడవాళ్ళ బట్టలపై. ఇక ఇక మా మాట అనకూడదు నేను కూడా గానీ, ఇప్పుడు ప్రస్తావించలేను గానీ, మహిళా కమిషన్ ముందు హాజరయ్యిండు. నోటీసులు పంపింది మహిళా కమిషన్. వ్యక్తిగతంగా హాజరై మీ వివరణ ఇవ్వండి అనేది. ఈరోజు హాజరయ్యిండు. చాలా ప్రశ్నలు అడిగిందంట. ఆధారాలు ఇవ్వమని సూచన కూడా చేసింది. అయితే నేనేమంటున్నానంటే హీరో శివాజీ ఎట్లా అయిపోయిందంటే ఇన్స్టాగ్రామ్లల్లా దానిలా దీనిలా ఆ వీడియోలల్లా చిల్లర వ్యక్తులు ఎక్కువైపోయారు. ఆ చిల్లర వ్యక్తుల మాటలను ఒక బాధ్యత గల హీరో లేకపోతే ఒక పౌరునిగా స్టేజ్ మీద గట్లా మాట్లాడొచ్చున ఆడోళ్ళ బట్టలపై. ఇన్స్టాగ్రామ్లో చిల్లర వీడియోలు వస్తాయి, చిల్లర మాటలు, గలీజ్ మాటలు. ఆ మాటలను స్టేజ్ మీద నిలబడి ఆడోళ్ళ బట్టలపై మాట్లాడిండు. ఇప్పుడు అదే దుమారం రేగుతుంది. చాలామంది ఖండిస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది. ఈ బట్టలు వేసుకోవాలి, ఆ బట్టలు వేసుకోవాలి, ఇట్లుండాలి, అట్లుండాలి అనేది ఈయన ఎవరు చెప్పడానికి అనేది ప్రధానంగా. ఒకసారి వార్త కూడా చదివితే మనం తెలుస్తుంది. శివాజీని మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలు ఇవే, వాటికి ఆధారాలు ఇవ్వమని సూచన. ఏం ప్రశ్నలు అడిగింది? తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్లో నటుడు శివాజీ విచారణ ముగిసింది. శనివారం అంటే డిసెంబర్ 27న బుద్ధ భవన్లో మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యి తన వివరణ ఇచ్చుకున్నారు శివాజీ. ఈ క్రమంలో శివాజీని సుమారు 1:45 పాటు మహిళా కమిషన్ విచారించింది. శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందిస్తూ ఆయనను ప్రశ్నల వర్షంతో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో కమిషన్ ఆయనను వివరణ కోరుతూ ప్రశ్నల వర్షం కురిపించింది. వ్యాఖ్యలు చేసిన సందర్భం ఏంది, ఉద్దేశం ఏంటి, మీ వ్యాఖ్యలు మహిళల మనోభావాలను తీయలేదా అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. 100% దెబ్బతీసినాయి మనోభావాలు. ఎందుకు తీయవండి? ఇన్స్టాగ్రామ్లో చిల్లరగాళ్ళ మాటలు పట్టుకొని స్టేజీల మీద మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. ఇన్స్టాగ్రామ్ ఏమన్నా బూతుల గ్రామ్, అది ఇన్స్టాగ్రామ్ కాదు. అన్ని బూతులే వస్తాయి. ఆ మాటలు, ఆ కథలు, ఆ రీల్స్ మొత్తం బూతులే. ఆ బూతులను తెచ్చి ఈయన స్టేజ్ మీద మాట్లాడాడు. సామాన్లు అది గిదా. మీ ఇంటి వాళ్ళని కూడా అట్లే అంటావా? ఎవరిని అనొద్దు కదా. అసలు ఆ పదం వాడొచ్చునా? ఒక బాధ్యత గల పౌరునివి, నీకు నాలెడ్జ్ ఉన్నోనివి, సామాజిక అవగాహన ఉన్నోనివి, పెద్ద తప్పు కదా. సరే, నువ్వేమైనా చెప్పాలనుకుంటే దానికి వేరే మార్గం ఉంటుంది. ఆ పదాలు ఉంటాయి, కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు పక్కన పెట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మోజులో పడిపోతాడు ఈయన కూడా. ఇన్స్టాగ్రామ్ మోజులో పడి అదే మాటలను స్టేజ్ మీద మాట్లాడిన ఆ పదాలు కూడా మీకు తెలిసే ఎందు. మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. మరి అవుతుంది, ఉరికిచ్చి కూడా కొడతారు మహిళలు. శివాజీకి మహిళా కమిషన్ సంధించిన ప్రశ్నలు ఏంటో చూద్దాం. మహిళలపై మీరు చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితం ప్రభావితం చూపుతుందని కమిషన్ భావిస్తుంది. దీనికి మీరేమంటారు? 100%, 100% అండి. మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుందని నిజంగానే చూపుతుంది. ఓ రకంగా వాళ్ళని అవమానించడమే పూర్తిగా, వాళ్ళ శరీర భాగాలను. నటుడిగా మీ వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపుతాయి. ఇది మీకు తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కమిషన్ భావిస్తుందంట. మహిళల వస్త్రాధారణ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చదువుకున్న వ్యక్తిగా ఇది మీకు తెలియదా? ఇదో ప్రశ్న. మీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్లు కానట్లయితే వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి అని ఇదొక ప్రశ్న. తర్వాత మీ వ్యాఖ్యలు మహిళలపై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. వీటికి మీ సమాధానం ఏంటి? ఇదొక ప్రశ్న. ఇలా శివాజీపై మహిళా కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించిందట. మరి వీటికి శివాజీ ఎలా స్పందించాడనేది తెలియాల్సి ఉంది. అయితే శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా మహిళలను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మహిళా హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని కమిషన్ స్పష్టం చేస్తూ ఇటువంటి వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించింది. ఈ అంశంపై శివాజీ ఎలా స్పందిస్తారన్నది మహిళా కమిషన్ తదుపరి చర్యలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఎట్లయిపోయిందంటే ఇలా సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే ఇప్పుడు వీళ్ళు కూడా ట్రాప్లో పడిపోయారు. సోషల్ మీడియా ట్రాప్లో మేధావులు అంటే అదే సమాజం మీద ఇంత అవగాహన ఉన్న వాళ్ళు కూడా ట్రాప్లో పడిపోయారు. మరి అంతే కదా, ఆయన మాటలు గవే కదా, సోషల్ మీడియాలో గదే కదా తిరిగింది. ఆ మాటలు మధ్యలో రీల్, ఆ మాటలు తెచ్చి స్టేజ్ మీద మాట్లాడారు. రకరకాల ప్రశ్నలు అడిగింది. మనోభావాలు దెబ్బతింటలేవా, హింసను ప్రేరేపించటట్లేవా అని రకరకాల ప్రశ్నలు వేసింది. 100% వేస్తారు. అందుకే సినిమా ఫీల్డ్లో మైకు దొరకంగానే మనం ఎంతైతే అంత మాట్లాడితే మనది కరెక్ట్ అనుకుంటే పొరపాటు అవుతుంది. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడాడు, మన బట్టల ద్వారా, మన భాష ద్వారానే మన గౌరవం పెరుగుతుందని
భాషనే గలీజ్గా మాట్లాడాడు. ఇదే తమాషా. స్టేజ్ మీద అన్నాడు ఈ మాట. మన బట్టల ద్వారానే, మన భాష ద్వారానే మనకు గౌరవం పెరుగుతుంది, సాంప్రదాయాలు ఉట్టిపడతాయి అన్నాడు. అదే భాషను కించపరుస్తూ మాట్లాడాడు. ఇది మేధావులు మైకులు దొరికితే మాట్లాడే పరిస్థితి ఇది. మహిళలకు ఇంకా ఎన్నేళ్ళు ఉండాలంటే నాకు అర్థం కాదు. ఇంకా భయపడుతూ బతకడం, నేను ఇవే బట్టలు వేసుకోవాలి, నేను గిట్లే ఉండాలి. ఎవరిష్టం వాళ్ళది. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి కదా. మీరు ఇట్లే అది మీ ఇంటోళ్ళకి చెప్పుకుంటే మంచిది. ఇంట్లో మీ ఇంటోళ్ళకి చెప్పుకుంటే ఎవరు అనరు. ఈ స్టేజ్లో ఇన్స్టాగ్రామ్ మాటలన్నీ బూతు పదాలని తెచ్చి స్టేజ్లో మాట్లాడితే ఉరికిచ్చి కూడా కొడతారు. చూడాలా మరి ఏం స్పందిస్తాడో ఏం కథనో. మరి మహిళా కమిషన్ కూడా ఆధారాలు ఇవ్వమని మరి ఆయనకు టైం ఇచ్చినట్టుంది. మళ్ళీ ఏం ఆధారం ఇస్తాడో, ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. మహిళా కమిషన్ కూడా ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. మొత్తమే అయితే మహిళలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ బూతులు తెచ్చి అవి పెద్దగా చెత్త. ఇన్స్టాగ్రామ్ కాదు, అది బూతుగ్రామ్. అది నేనే చెప్తున్నా కదా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.